ఓటమి భయం ఏమన్నా పెరుగుతుందా మమతా బెనర్జీ? ధీమాగా ఉండటం వేరు, ధీమాగా ఉన్నట్టు నటించడం వేరు. 226 స్థానాలు వస్తాయి, 236 స్థానాలు వస్తాయని ప్రకటించడంలో తప్పు లేదు. కానీ అకస్మాత్తుగా వెళ్ళి నిన్న తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులన్నీ కావాలని కాసేపు డ్రామా ప్లే చేయటం, ఏదైతే ఈవీఎంలు భద్రపరిచినటువంటి ప్రదేశంలో రచ్చ చేయడం, యాక్చువల్గా పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని సుదీర్ఘకాలం పాటు వేరే వాళ్ళు గెలవకుండా చూసుకొచ్చింది ఒకప్పుడు కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టుల మీదన తను ఏ అస్త్రమైతే 2011లో వాడిందో కేంద్ర బలగాలు, అట్లాగే కేంద్రం నుండి పంపించినటువంటి వాళ్ళు, ఎన్నికల సంఘం కేంద్రం నుండి పర్యవేక్షించడం ద్వారా ఆనాడు మమత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే అస్త్రం తన మీద పడేటప్పటికి, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర బలగాలను పెట్టి కొట్టేటప్పటికి ఇప్పుడు మమతా బెనర్జీకి కష్టం వచ్చినట్టుంది. అందుకనినే ఓడతానన్న భయం వచ్చినట్టుంది. అర్జెంటుగా తన ఓటమికి కారణాలని చూపించడం కోసం అంటూ భవానీపూర్ దాంట్లో ఈవీఎంలు అవకతవకలు జరిగితే పోరాడితే ఎవడు చేశాడు? నువ్వు చూసావేమన్నా? అంతా అక్కడ తాళాలేసి ఉన్నాయి కదా, అసలు ఇదివరకు నీ చేతుల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కదా. కాబట్టి నాటకాలు ఆడటం ప్రారంభించింది.